వెస్టర్న్ కల్చర్ వచ్చి మన సాంప్రదాయ పండుగల కళను కనుమరుగు చేస్తున్నాయని మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే కైట్ ఫెస్టివల్ ను పీపుల్స్ ప్లాజాలో మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాన్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సంక్రాంతి గొప్పదనాన్ని వివరించారు. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డ పిల్లలకు ఫిజికల్ గేమ్స్ పట్ల తల్లిదండ్రులు అవగాహన కల్పించాలంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సంబరాలు అంటేనే హైదరాబాద్ లో తలసాని గుర్తు చేస్తుంది. ప్రతిసారి ఈ పీపుల్స్ ప్లాజాలో ట్యాంక్ బండ్ రోడ్డున ఆయన సంక్రాంతి సంబరాలు కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తారు. ఇదే ఈసారి కూడా అదే స్థాయిలో ఇక్కడ పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడి కైట్ ఫెస్టివల్ ని చేస్తున్నారు. మనతో ఈ సంబరాల గురించి మాట్లాడడానికి మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా మీకు మహాన్యూస్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది ఈసారి ఫెస్టివల్, ఎలా జరుగుతుంది? మహాన్యూస్ మేనేజ్మెంట్ సభ్యులకు మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది చాలా గొప్ప పండుగ. మీకు భోగి కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, కనుము, ఈ 3 రోజులు కూడా ధాన్యం రాసులతోని గ్రామీణ ప్రాంతం కలకలలాడుతూ రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి. ఆ ధాన్యం రాసులతోనే ఫస్ట్ పండుగ జరుపుకునేది సంక్రాంతి పండుగ. అందుకే ఎక్కడ చూసినా కానీ సంబరాలతోనే కలకలలాడుకుంటూ ఒకవైపున గొబ్బెమ్మలు, రెండో వైపున ముగ్గులు, మూడో వైపున పతంగులు, రెండోది అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులందరూ పిల్ల పాపలు, బిడ్డ అల్లుడు, కొడుకు కోడలు అందరూ సంతోషంగా పిల్ల పాపలతో జరుపుకునేటువంటి సంబరాలు. ఇది తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో ఉన్న అందరు ప్రజలకు గొప్ప పండుగ ఇది. కాబట్టి అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనకు హరిదాసులు కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, ఈరోజు మరి భోగి మీకు తెలుసు చాలా మధ్యరాత్రి 3-4 గంటల నుంచి స్టార్ట్ అయ్యేటువంటి పండుగ సంతోషంగా జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మెయిన్గా హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ అంటేనే మీరే గుర్తుకొస్తారు. పీపుల్స్ ప్లాజాలో ప్రతిసారి పతంగులు ఎగరేస్తూ ఈ ట్రెండ్ ఒకటి తీసుకొచ్చారు. ఈసారి ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా చిన్నతనంలో 3 నెలల ముందు నుంచే ఈ పతంగులు ఎగిరేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటే, బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత పండుగ రోజు కూడా పతంగులు కనిపించని పరిస్థితి ఉన్నాయి. కానీ మన పెద్దలు, మన కుటుంబాలు పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి. ఎందుకంటే ఇంత గొప్ప పండుగలు దేశంలో ఎక్కడ ఉండవు. మన పండుగల్ని మనం కాపాడుకొని పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చాలా సంతోషంగా పిల్లలు పండుగ పతంగులు ఎగిరేసుకునేటువంటి సందర్భం మేము చూడు. పొద్దున్న నుంచి చూస్తే ఇక్కడ మేము తప్ప వేరే పతంగులు కనిపిస్తలేవు. అవును సార్, కరెక్టే. మీరు కరెక్ట్ అంశం ప్రస్తావించారు. వెస్టర్న్ కల్చర్ వచ్చేసరికి పతంగులు అంటే ఫిజికల్ గేమ్ పిల్లలకు తగ్గిపోయింది. ఇవన్నీ ఆన్లైన్ గేమ్స్ ఇట్లాంటివి. అంటే మీరు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? నేనేమంటున్నా అంటే, ఒకవైపున ఇది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ప్రభుత్వమో ఎవరో మాలాంటి వాళ్ళు చెప్పేది కాదు. పండుగ అనేది ప్రతి ఒక్కరికి పండుగ. తప్పకుండా మన పిల్లల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అసలు మన పండుగలు ఏంది, పండుగల గొప్పతనం ఏంది. ఇప్పుడు పిల్లల్ని ఏదో స్కూల్ పంపించేస్తున్నాం, అదే కాదు. మనం చేసేది అది పనే కాదు. దాంతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి. మన పండుగలు అసలు దేశంలో ఇంత గొప్ప పండుగలు ఏ రాష్ట్రంలో కూడా ఉండవు. కాబట్టి తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లల్ని పండుగల వైపు కూడా మళ్లించండి. మన సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. కాబట్టి తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం. థ్యాంక్ యూ సార్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా గొప్ప విషయం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పండుగ సందర్భంలో ఫిజికల్గా అంటే ఈ పతంగులు ఎగరేసే కార్యక్రమాలు జరగట్లేదు. వెస్టర్న్ దీనికి అలవాటు పడి ఉన్నారు. అయితే సంక్రాంతి పండుగను కావచ్చు, ఇతర పండుగలు అనేది మన సంస్కృతి అనేది గొప్పది, పిల్లలకు వివరించాలనేది ఆయన మెసేజ్ మాత్రం ఇచ్చారు. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీకాంత్, మహాన్యూస్, పీపుల్స్ ప్లాజా నుంచి.